హలో ఫ్రెండ్స్, నిత్య జీవితంలో మరియు విద్యార్థి దశలలో మనకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి గల సొల్యూషన్స్ని వివిధ దినపత్రికలు మరియు ఆన్లైన్ రిసోర్సెస్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేయడమే మనం తెలుసుకుందాం. సిరీస్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేటి ప్రశ్న: 2012 నుంచి 2015 వరకు బీఎస్సీ చదివాను. మొదటి, రెండో ఏడాదుల్లో కొన్ని సబ్జెక్టులు మిగిలాయి. సర్టిఫికెట్లు తీసుకోవడం ఆలస్యమైంది. ఈలోగా కాలేజీ ఎత్తివేశారు. యూనివర్సిటీకి వెళ్లి పరీక్ష ఫీజు కట్టబోతే పాత మార్కుల లిస్టులు అడుగుతున్నారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మిగిలిన సబ్జెక్టులు రాసుకునే వీలుందా అనేది సయ్యద్ సుభాని గారి ప్రశ్న. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీకు కానీ మీ సన్నిహితుల్లో ఎవరో ఒకరికి కూడా ఇంచుమించుగా ఇలాంటి ఇబ్బంది ఎదురైతే దానికి గల సమాధానం మనం తెలుసుకుందాం. మీ డిగ్రీ పూర్తి చేయడానికి కావలసిన దాని గురించి మాట్లాడుకుందాం. మీకు ఎన్ని బ్యాక్లాగ్లు ఉన్నాయో నాకు తెలీదు, కానీ మీ డిగ్రీ కళాశాల మూసివేయబడితే మీ అడ్మిషన్, స్కాలర్షిప్ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు మరియు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ఎక్కడో ఒకచోట భద్రపరచబడి ఉంటాయి. మీ కళాశాల నిర్వాహకులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు వారిని కలిసి మీ సమస్యను మరోసారి చెప్పాలి. వారి దగ్గర ఎలాంటి సర్టిఫికెట్లు లేవని చెబితే దానిని మీ దరఖాస్తుపై రాతపూర్వకంగా ఇవ్వమని అడగండి. తర్వాత మీ కళాశాల అనుబంధ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని సంప్రదించండి. మీ మార్కుల మెమోల కాపీలు యూనివర్సిటీలో ఖచ్చితంగా ఉంటాయి. వాటిని పొందడానికి ప్రతి యూనివర్సిటీకి కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని అనుసరించి దరఖాస్తు చేసి రుసుము చెల్లించి అవసరమైన పత్రాలను సమర్పిస్తే మీ మెమోల కాపీలను పొందవచ్చు. మీరు ఓపెన్ యూనివర్సిటీలో లాటరల్ ప్రవేశం ద్వారా డిగ్రీలో చేరాలనుకుంటే వారు కూడా మార్కుల మెమోలు అడుగుతారు. మార్కుల మెమోలు పొందిన తర్వాత అవకాశముంటే అదే యూనివర్సిటీ నుండి డిగ్రీని పూర్తి చేయండి. కుదరకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులను సంప్రదించి డిగ్రీలో అడ్మిషన్ పొంది మిగిలిన సబ్జెక్టులు రాసే వీలుంటే తెలుసుకోండి. సాధారణంగా డిగ్రీ మధ్యలో ఒక విద్యార్థి ఒక విద్యాసంస్థ నుండి మరొక విద్యాసంస్థకు మారినప్పుడు 2 యూనివర్సిటీల సిలబస్లు, కోర్సు నిర్మాణం, క్రెడిట్ల సంఖ్య వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. యూజీసీ నిబంధనల ప్రకారం 3 సంవత్సరాల వ్యవధి గల డిగ్రీని గరిష్టంగా 5 ఏళ్లలో పూర్తి చేయాలి. కానీ మీరు డిగ్రీలో చేరి ఇప్పటికి దాదాపు 13 సంవత్సరాలు అయ్యాయి. కొన్ని యూనివర్సిటీలు మానవతా దృక్పథంతో అప్పుడప్పుడు పూర్వ విద్యార్థులకు డిగ్రీ పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తూ ఉంటాయి. మీరు డిగ్రీ పరీక్షలు రాసిన యూనివర్సిటీ ఆ ఒక్క అవకాశం ఎప్పుడు ఇస్తుందో తెలుసుకొని డిగ్రీ పూర్తి చేయండి. పాత డిగ్రీని పూర్తి చేయడానికి ఏ ప్రయత్నమూ సఫలం కాకపోతే మళ్లీ డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరండి. మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు ఏవైనా సందేహాలుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.